బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పాకిస్తాన్ లో కూడా లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ యాక్టివ్ గా ఉందా? అయితే మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులను కూడా టార్గెట్ చేస్తూ వాళ్ళను అంతమొందించడానికి లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ పాకిస్తాన్ కు వెళ్ళిందా అంటే అవుననే మాట బయటకు వస్తుంది. ఎందుకంటే ఇప్పటికే లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ పాకిస్తాన్ లో దాగి ఉన్న మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులను హతం చేస్తామంటూ కూడా ఇప్పటికే వాళ్ళు లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ పేరు మీద ఒక ట్వీట్ ని కూడా ఒక మెసేజ్ ని కూడా వాళ్ళు చేయడం జరిగింది. అయితే ఆ ట్వీట్ లో వాళ్ళు రాసుకొచ్చారు, జై శ్రీరామ్ సभी भाइयों को पहलगाम कश्मीर में आतंकी हमले हुए जो बेगुनाह लोगों को बिना किसी कसूर के मारा है, इसका हम बदला जल्द ही लेंगे. इन्होंने तो हमारे आदमियों को मारा, हमें इनके हम लोग इनको मारेंगे అంటూ కూడా వాళ్ళు ఒక ట్వీట్ చేయడం జరిగింది. అంటే ఆ ట్వీట్ లో మొత్తంగా కూడా వాళ్ళు రాసుకొచ్చారు కంప్లీట్ గా ఏ రకంగా పహల్గామ్లో ఉగ్రవాదులు చొరబడి ఏ రకంగా అమాయక ప్రజలను చంపారు, అదే రకంగా మేము కూడా వీళ్ళను అంతం చేస్తామంటూ కూడా లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ పేరు మీద కూడా ఒక ట్వీట్ అనేది ప్రెజెంట్ ఒక మెసేజ్ అనేది వైరల్ గా మారింది. దీంతో ఇప్పుడు ప్రెజెంట్ పాకిస్తాన్ లో కూడా లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ ఉందా అనే వార్త బయటకు వస్తుంది. అయితే రీసెంట్ గా లష్కర్ ఎ తోయిబా టెర్రరిస్ట్ అయిన సైఫుల్లాని కూడా నడి రోడ్డు పైన కూడా గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. అయితే సైఫుల్లాను చంపింది బిష్నోయ్ గ్యాంగ్ అంటూ పాక్ మీడియాలో జోరుగా కథనాలు నడుస్తున్నాయి. అయితే ఇటీవల పాక్ టెర్రరిస్టులకు బిష్నోయ్ గ్యాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే భారత్ పై విషం కక్కిన సైఫుల్లాను అంతమొందించినట్లు కూడా కథనాలు బయటకు వస్తున్నాయి. నెక్స్ట్ టార్గెట్ సయ్యద్ హఫీజ్ అంటూ కూడా ప్రచారం జరుగుతుంది. అయితే సయ్యద్ కు ప్రాణహాని ఉందని కూడా పాక్ ఇంటెలిజెన్స్ కు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో సయ్యద్ హఫీజ్ కు పాకిస్తాన్ ఆర్మీ భారీ భద్రత కూడా కల్పించింది. సయ్యద్ ను లేపేస్తామని ఇప్పటికే బిష్నోయ్ గ్యాంగ్ పేరుతో కూడా సోషల్ మీడియాలో పోస్టులు కూడా వైరల్ గా మారాయి. రీసెంట్ గా సింధు జలాలను నిలిపివేయడంపై సయ్యద్ హఫీజ్ భారత్ ని ఉద్దేశిస్తూ కొన్ని దురుసు వ్యాఖ్యలు చేశాడు. భారత్ నీళ్లు ఆపేస్తే మేము భారత శ్వాసని ఆపేస్తామంటూ కూడా బెదిరింపులకు దిగాడు. అయితే హఫీజ్ సయ్యద్ వ్యాఖ్యలపై స్పందించిన బిష్నోయ్ గ్యాంగ్ భారత్ తో చెయ్యి కలిపితే భారత్ లో అందరూ చెయ్యి కలిపితే కంప్లీట్ గా భారత్ పై చెయ్యేస్తే మిమ్మల్ని వదిలిపెట్టేది లేదంటూ కూడా చాలా సీరియస్ గా ఇప్పటికే భారత్ నుంచి ఆపరేట్ చేస్తున్న బిష్నోయ్ గ్యాంగ్ పాకిస్తాన్ లో నక్కి ఉన్న ఉగ్రవాదులకు చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. అయితే ఎప్పటి నుంచో భారత్ లో కూడా బిష్నోయ్ గ్యాంగ్ ఒక కైండ్ ఆఫ్ కేఓస్ ని కూడా క్రియేట్ చేసింది. ఇక్కడ ఒక గ్యాంగ్ లా మారి ఇక్కడ కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ లో కూడా పాల్గొంటుంది. దీనిలోని భాగంగానే కొన్ని కీలక కేసుల్లో కూడా డైరెక్ట్ గా సూత్రధారైన బిష్నోయ్ గ్యాంగ్ ని కూడా అరెస్ట్ చేసి ఇప్పటికే జైల్లో ఉంచారు. అయినప్పటికీ కూడా లారెన్స్ బిష్నోయ్ జైల్లో ఉంటూనే ఎన్నో నేరాలకు పాల్పడుతున్నారనే సమాచారం కూడా బయటకు వచ్చింది. బట్ ఇప్పుడు అగైన్ మరోసారి బిష్నోయ్ గ్యాంగ్ వార్తలు నిలిచింది. పాకిస్తాన్ లో దాగి ఉన్న ఉగ్రవాదులను హతం చేస్తామంటూ కూడా బిష్నోయ్ గ్యాంగ్ వార్నింగ్ ఇవ్వడం ఇప్పటికే దీనికి ఈ పోస్ట్ కి సంబంధించి కూడా వైరల్ గా మారింది. అయితే పహల్గామ్ ఉగ్రదాడిలో ఎవరైతే అమాయకుల ప్రాణాలను బలిగొన్నారో వాళ్లను ఖచ్చితంగా ఏరివేస్తాము, మా టార్గెట్ మీరే అంటూ కూడా ప్రజెంట్ దానికి సంబంధించిన పోస్టులు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ ఇంకా పాకిస్తాన్ మధ్య టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో బిష్నోయ్ గ్యాంగ్ కూడా సీరియస్ వార్నింగ్ ఇస్తూ రాసిన ఒక మెసేజ్ కూడా ప్రజెంట్ వైరల్ గా మారింది. అయితే సింధు జలాల నది ఒప్పందానికి సంబంధించి కూడా ఏదైతే భారత్ నీళ్ళు ఆపేసిందో దానికి సంబంధించి కూడా ఇప్పటికే సయ్యద్ హఫీజ్ కొన్ని దురుసు వ్యాఖ్యలు చేశాడు. మీరు నీళ్లు ఆపేస్తే మేము మీ శ్వాసని ఆపేస్తామంటూ కూడా కామెంట్స్ చేశాడు. అయితే ఈ కామెంట్స్ కి స్పందిస్తూ బిష్నోయ్ గ్యాంగ్ ఒక మెసేజ్ ని అయితే పబ్లిష్ చేసింది. ఎలాగైతే మీరు మా అమాయక ప్రజలను చంపేశారో మీ దేశంలోకి వచ్చి మిమ్మల్ని ఒక్కొక్కరిగా ఏరివేసే ప్రయత్నంగా మేము అడుగులేస్తామంటూ కూడా ఇప్పటికే బిష్నోయ్ గ్యాంగ్ చేసి ఒక సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. అయితే ఆ వార్నింగ్ ఇచ్చిన తర్వాత సైఫుల్లా ఎవరైతే మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ ఉన్నాడో అతను కూడా హతమయ్యాడు. అతన్ని కొంతమంది దుండగులు గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపేశారు. దీంతో పాకిస్తాన్ లో బిష్నోయ్ గ్యాంగ్ యాక్టివ్ గా ఉందా అన్న క్వశ్చన్ రైజ్ అవుతుంది.
में फिर खून बहेगा। सुन, अगर तू पानी बंद करेगा इंशाअल्लाह हम तेरी सांस बंद करेंगे, इन दरियाओं में फिर खून बहेगा। सुन, अगर तू पानी बंद करेगा इंशाअल्लाह हम तेरी सांस बंद करेंगे, इन दरियाओं में फिर खून बहेगा। జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి వెనుక లష్కర్ తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ హస్తం ఉందనే అనుమానాలు బలపడుతున్నాయి. ఈ దాడి జరిగినప్పటి నుంచి లష్కరే చీఫ్ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హఫీజ్ సయీద్ కు పాక్ ప్రభుత్వం భద్రతను భారీగా పెంచింది. గతంలో కంటే 4 రెట్లు అధికంగా భద్రత కల్పించడంతో పహల్గామ్ ఉగ్రదాడిలో పాక్ హస్తం ఉందని కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఇదే నేపథ్యంలో ఇప్పుడు ప్రజెంట్ బిష్నోయ్ గ్యాంగ్ కి సంబంధించి కూడా ఇప్పటికే ఒక పోస్ట్ వైరల్ గా మారింది. బిష్నోయ్ గ్యాంగ్ చేసిన ఒక పోస్ట్ కూడా ప్రజెంట్ వైరల్ గా మారింది. అయితే ఉగ్రదాడి వెనుక ఏదైతే పహల్గామ్ లో ఉగ్రదాడి జరిగిందో దానికి హఫీజ్ సయీద్ కు సంబంధం ఉందా లేదా అనే కోణంలో కూడా భారత నిఘా వర్గాలు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాయి. అయితే పహల్గామ్ దాడికి ప్రతీకారంగా సింధు నది జలాల ఒప్పందాన్ని కూడా భారత్ రద్దు చేస్తే, నీళ్లు ఆపేస్తే మీ శ్వాస ఆపేస్తామని కూడా హఫీజ్ బెదిరింపులకు దిగాడు. ఇదే నేపథ్యంలో లష్కర్ తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ లాహోర్లోని రద్దీగా ఉండే ప్రాంతంలో నివసిస్తున్నాడు. అతని ఇంటి చుట్టూ పాక్ ఆర్మీ, ఐఎస్ఐ, లష్కరే ముఠా కూడా నిరంతరం కాపలా కాస్తున్నాయి. అతడి కదలికలను కూడా డ్రోన్ల ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అంతేకాదు ఇంటి చుట్టూ 4 కిలోమీటర్ల పరిధిలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసినట్టు కూడా ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు బయటకు వస్తున్నాయి. సో ప్రజెంట్ అయితే సామాన్య ప్రజలు ఎవరిని కూడా హఫీజ్ సయీద్ ఇంటి దగ్గరికి అనుమతించడం లేదు. ఆర్మీకి చెందిన డ్రోన్లు తప్ప ఇతర డ్రోన్లు కూడా ఆ ప్రాంతంలో నిషేధించారు. అయితే పహల్గామ్ దాడికి ది రెసిస్టెంట్ ఫ్రంట్ ముష్కర్లు ఉన్నట్లు కూడా చెబుతున్నారు. దీని వెనుక హఫీజ్ సయీద్ ఉన్నాడని కూడా భారత నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. అందుకే అతడికి పాక్ ప్రభుత్వం భద్రత పెంచింది. కోర్ట్ ఆపరేషన్ ద్వారా హఫీజ్ కు స్కెచ్ వేసినట్టు కూడా తెలుస్తుంది. ఇటీవల సయీద్ అనుచరుడు సైఫుల్లాని కూడా కాల్చి చంపిన విషయం తెలిసిందే. అయితే అనుచరుడికి పట్టిన గతే హఫీజ్ సయీద్ కు కూడా పడుతుందని కూడా ఇప్పటికే నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే గతంలో అల్ ఖైదా ఉగ్రవాద సంస్థ అధినేత ఒసామా బిన్ లాడెన్ కూడా పాక్ లో ఉండే జనవాసాలకు దూరంగా ఉన్న రహస్య ప్రాంతాల్లో తలదాచుకున్నాడు. అయితే మసూద్ అజహర్ వంటి ఉగ్రనేతలు ఎక్కడో పర్వతాల్లో దాక్కున్నారు. దీంతో ఆ హఫీజ్ సయీద్ మాత్రం, అంటే చాలా మంది కూడా మసూద్ అజహర్ లాంటి వాళ్ళు కూడా పర్వత ప్రాంతాల్లో ఎవరికి తెలియకుండా జనవాసాలు లేని ప్రాంతాల్లో దాక్కున్నారు. కానీ హఫీజ్ సయీద్ మాత్రం జనాల మధ్య ఉంటున్నాడు. దీనివల్ల దాడులు చేస్తే సాధారణ ప్రజలకు నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో పాక్ ఇలా చేస్తుందని, ఇది పాక్ కుట్రపూరిత ఆలోచన అని కూడా తెలుస్తుంది. సో మొత్తం మీద చూసుకుంటే పాకిస్తాన్లో బిష్నోయ్ గ్యాంగ్ యాక్టివ్ గా ఉందా అనే వార్త బయటకు వస్తుంది. ఎందుకంటే ఒక పోస్ట్, బిష్నోయ్ గ్యాంగ్ మీద ఒక పోస్ట్ వైరల్ గా మారింది. మా ప్రజలపైన మీరు దాడి చేశారు, ఖచ్చితంగా మిమ్మల్ని హతమరుస్తామంటూ కూడా బిష్నోయ్ గ్యాంగ్ చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.